గత 4 రోజుల నుండి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. నిన్న 37 అడుగుల మేర ప్రవహించిన గోదావరి ఇవాళ 43 అడుగులకి చేరుకుంది. మరో 5 అడుగు పెరిగితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసి తగు సూచనలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత మైదాన ప్రాంతాలకు తరలించుటకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏట వరద నీటితో ముంపుకు గురయ్యే రామాలయం పరిసర ప్రాంతాల్లోని విస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం, వ్యాపార సముదాయాలలో ఎటువంటి విపత్తు చోటు చేసుకోకుండా నిలిచిపోయిన నీళ్లని ఎప్పటికప్పుడు కరకట్ట మీద ఏర్పాటు చేసిన స్నూయేజేల ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే స్నానాల ఘట్ నీట మునకటంతో భక్తులెవ్వరూ స్నానాలకు వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహించటంతో ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులు గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు సమాచారం అందించాలని, ఎటువంటి నష్టం జరగకుండా అలర్ట్గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏమీ లేవు. మధ్య అలా సుడే తగులుతున్నా బోర్డు చూడు. స్టార్ట్ చేసి